హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. మామూలుగా పల్లెటూర్లలో ఇలాగ దడులు నాటడానికి ఎలాంటి కంపు వాడతారు, ఏ కంపు వాడతారు అనేది ఈ వీడియోలో చూసేద్దామండి. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. ఒక పొగలే కదండి, రేతురు కూడా ఆవులైతే తిరుగుతున్నాయి గ్రామంలో వచ్చి ఇలాగ తిరుగుతున్నాయి అనమాట. అవి ఏం చేస్తున్నాయి అంటే ఇళ్లలోకి దూరి ఇదిగో ఈ విధంగా చెట్లు అయితే కొరికేస్తున్నాయి. ఈ చెట్టు వచ్చి మన సబ్స్క్రైబర్లు ఇచ్చారు, మాకు మొక్క ఇచ్చారు. మొక్క నాటిన తర్వాత చెట్టు అయింది. ఇప్పుడు ఏంటంటే చూడండి ఏ విధంగా కొరికేసిందో. ఇది పొగలు కాదు, రేత్రి జరిగింది ఇది. ఈ చెట్టుని తినేసి వెళ్ళేటప్పుడు మా మంచాన్ని రుద్దుకుంటూ వెళ్ళింది. ఒకటేనండి, అక్కడ తడికి ఉండాలి, మా వాకిటికి దడి ఉండాలన్నమాట. రెండు వైపులా దారులు ఉన్నాయి కాబట్టి ఒకవైపు మాత్రం ఉంది, రెండో వైపు తడికి లేదండి. అందుకని ఇప్పుడు అడవికి వెళ్ళి ఒక తడికి కడతాము. అడవి కంప అయితే గట్టిగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా వస్తుంది. నేను అంతకుముందు ఇక్కడ మాకు దగ్గరలో దొరికే కంపతో నరికి కట్టాను తడికి, అదైతే ఎక్కువ రోజులు కూడా రాలేదు, అప్పుడే పాడైపోయింది. అదే అడవి కంప అయితే దాదాపు ఒక 2-3 సంవత్సరాలు ఈజీగా వస్తుందండి. అందుకని అడవికి వెళ్తున్నాం అనమాట. అడవికి వెళ్ళి పాల కంప అంటారు దాన్ని అయితే నరుక్కొచ్చి మేము దడిలో అయితే కడతాము. ఇంకోటి గుడ్ న్యూస్ అండి, మన షార్ట్ వీడియోలలో పెట్టాం కానీ లెంత్ వీడియోలలో పెట్టలేదు. మన డ్రాగన్ చెట్టు పూత అయితే వేసింది. పూతే కాదులే, కాయ కూడా అయిపోయింది. దాదాపు ఒక 2 రోజులు అయితే అవుతుంది. 2 రోజుల తర్వాత మన డ్రాగన్ చెట్టు కాయ ఏ విధంగా ఉందో చూద్దారండి. ఇలా ఉంది, కనిపిస్తుందా? ఒక 2 రోజులు గడిచిన తర్వాత మన డ్రాగన్ చెట్టు పూతే కదా అంటారు, మొగ్గ ఈ విధంగా ఉందండి. సైజు కూడా కొంచెం పెద్దదయ్యింది. ఉన్నాయి చీమలా, దానికి అది చల్లాలి, అది చీమల పొడి. ఇగో ఏ విధంగా కొమ్మ వచ్చిన ప్రతిసారి మేము పూతని సంబరపడేది, తీరా చూస్తే కొమ్మలు అయ్యేది. కానీ కొమ్మకి పూతకి చాలా తేడా ఉంది, అవును కదా? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన ప్రతిసారి మనం ఏమనుకునేది, పూత కాయలు కాసింది అన్నట్టుగా పండుగ చేసుకునేది. అలాగా ఇప్పుడైతే డైరెక్ట్ మనకి కాయ వచ్చింది. 2.5 సంవత్సరం అవుతుంది. 2.5 సంవత్సరం తర్వాత మన ఇంట్లో డ్రాగన్ ఫలాలు అయితే పండుతున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఆ తర్వాత కామెంట్ చేస్తున్నారు, ఈ విధంగా కొసలు కట్ చేస్తే ఎక్కువగా పూతలు వేస్తాయని. మేమైతే ఆ కామెంట్స్ చదివి వీటిని ఈ విధంగా కట్ చేసాము నీట్గా. ఇది ఫ్రెండ్స్, అందుకని డ్రాగన్ చెట్టు కూడా ఫలాలు ఇస్తుంది కాబట్టి చుట్టూ తడికలు నాటుకోవటం చాలా మంచిది. కాబట్టి ఇప్పుడైతే అడవికి అయితే వెళ్తున్నాను, ఒకసారి మా అడవి కూడా చూసేద్దాం. ఇదేనండి మా అడవి. ఇదే మాకు పెద్ద అడవి, సిట్ అడవి మొత్తం ఇయ్యానమాట. ఇక్కడికి వచ్చేది కట్లకి. ఇప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్లు వచ్చిన కాడి నుంచి కట్లకి ఎవరు రావట్లేదు పెద్దగా. మాకు ఇక్కడ దీంట్లో అనేక రకాల పండ్లు అయితే దొరుకుతాయి. అవి ఇంకా సీజన్ కాదు, సీజన్ వస్తే మాత్రం చూపిస్తాం, మీతో పంచుకుంటాం కూడా ఆ పండ్లు ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఇక్కడ రోడ్ల మీద తిరణాల్లో ఇలాగ రోడ్ల మీద ఇలా పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఎర్రగా ఒక పెద్ద గడ్డ పెట్టి దాన్ని కోసి దాంట్లో చక్కెర వేసి కొంచెం ఇచ్చేస్తా అంటారు, భూచక్కెర గడ్డ అని. అదైతే ఈ చెట్టేనంట. ఇదైతే కలబంద అండి, ఇది అడవి కలబంద ఇది అంటారు. కానీ భూచక్కెర గడ్డ అని చెప్పి దీని అయితే అమ్మేస్తా అంటారు. ఇక్కడ మనం కూడా తీయచ్చు ఒక భూచక్కెర గడ్డ కాబట్టి ఇది కాదు భూచక్కెర గడ్డ అని అలా చెప్పి అమ్ముతారంట. ఇక్కడ కాయలు ఉన్నాయా? తిననులే, ఇట్లా ఇట్లా పెట్టి నిమ్మకాయలు లాగున్నాయి. పిచ్చికాయలు అంటే అడవిలో కనిపించేటి ఏవి తినకూడదు, తెలిసినట్టువి. మనకి తెలిసి అందరూ ఏ తింటారా అవి మాత్రమే తినాలి. తెలియనట్టు కాయలే అని ఏంటి అవి తినకూడదు. గుత్తులుగా ఉన్నాయి.
కలేపళ్ళు కనిపించాయి, వస్తున్నా. చాలా పుల్లగా ఉంటాయి. ఇంటికైతే బయలుదేరేసాము, వెనకైతే ప్లేస్ లేదు, మండ్లు అందుకని ముందుకు వచ్చినేసాను. ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. మనకు కావాల్సిన మండలు అయితే కొట్టుకొచ్చామన్నమాట తడిక్కి. ఈ మండలు వచ్చి పాల మండలు అని అంటారు. మా ప్రాంతంలో ఎక్కువగా ఈ మండలిని ఇంటి చుట్టూ, అంటే ఆవులు రాకుండా, దొంగలు రాకుండా, ఇలాంటి ఎవరు రాకుండా ఈ మండలతో దడులు కట్టుకొని ఇంటి చుట్టూ అయితే పెట్టుకుంటారండి. ఇప్పుడైతే అంతా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి, ప్రహరీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీటిని ఎవరు పెద్దగా వాడట్లేదు. మనకి ప్రహరీ లేదు, గేట్లు లేవు కాబట్టి ఇదే మాకు మేము యూజ్ చేసే ఇంటి గేట్ అనమాట. ఇప్పుడు వీటితో తడికి ఏ విధంగా కడతాననేది చూద్దాం. సరిపోతుంది. ఏం కాదు, నీకు వీటి కోసమే ఇప్పుడు ఇంత కష్టపడి రైతులు వస్తున్నాయి. అదేవిధంగా కర్రలు పెట్టి అన్నిటికి అదేవిధంగా కట్టేస్తే తడికి అనేది స్ట్రాంగ్ అయిపోతుంది.
కడిగి బాగుంది. దయ్యి పక్కుందిరా, పొట్టుగా చేసేస్తున్నావు. వద్దియా, ఉండొచ్చేసియా. అది చూడు, బాగా పెట్టుకోండి. వీడియో చేస్తుంటే చూస్తా ఉన్నాడు అబ్బాయి. బాగుంది కానీ ఎందుకులే ఉండి చేస్తే పోదా అన్నట్టుగా. పక్క తక్కువ పక్క ఎక్కువ ఇట్లా పోయింది, కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళినట్టుంది. ఏం కదులేయా, ఎండాలి, అది పచ్చిది కదా. ఎందుకంటే ఇప్పుడే కానీ నిలబెట్టాం అనుకో, వాకిటి ముందు పచ్చి కదా, అవి వంగిపోతాయి. అందుకని వంగకుండా ఒక నైట్ అంతా ఒక రోజంతా కానీ ఇట్లా కానీ పెట్టేసామంటే సరి బాగా అయిపోతాయి, స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా వంగకుండా చక్కగానే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 రోజులు ఇలా వదిలేసామంటే తడికి అనేది బాగా గట్టిగా బిగించుకుంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది అనమాట. అయిపోయింది. అంతా క్లీన్ చేసి ఇది ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇల్లు ఎప్పుడు కడతారు, అసలు మీకు ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉందా లేదా అనేది చెప్పండి అన్నిటిగా చాలామంది కామెంట్ చేస్తున్నారండి. ఇల్లు కట్టుకోవాలని ఆశ మాత్రం మాకని మాత్రం వండుకుంటే ఎట్లుంటుందండి, మాకు కూడా ఉంటుంది. కాకుంటే గవర్నమెంట్ కాలనీ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నాము. సొంతంగా కట్టుకోవాలంటే మేము అసలు సరిపోము. 3 టిప్పులు ఇటుకరాయి దోలడానికే మాకు వచ్చి 51,000 అయిందనమాట. అవి కూడా చేతివేలు ఉంగరాలు పెట్టి ఆమెను తెచ్చాము. మీరు అనుకోవచ్చు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఏం చేస్తున్నారని. యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు కొంత బండి డ్యూకి వెళ్తుంది, అలాగే డోక్రా అంటారు కదా, డోక్రాకి కొంత వెళ్తుంది. ఈ విధంగా ఈ బాకీల వల్ల మేము ఇంట్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి, వీడియోకి ఇట్లా ఖర్చులు ఉంటాయి కాబట్టి అవన్నీ బాను కూడా యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కూడా మాకు పెద్దగా ఏం మిగలట్లేదండి. పైగా మీకు తెలియదంటే ఏమీ లేదు, మనకి యూస్ కూడా సరిగ్గా లేదు, యూస్ కూడా అంతంత మాత్రమే ఉందన్నమాట. ఆ యూస్కి మాకు ఎంత పేమెంట్ వస్తుంది అనేది నేను అసలు చెప్పక్కర్లేదండి. తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా. చాలా అంటే చాలా తక్కువ వస్తుందండి. దాన్ని బట్టి ఈ ఖర్చులన్నీ ఉన్నాయి. పైగా ఉంగరాలు కూడా పెట్టేసాం ఇటుకరాయి తోలించడానికి. వాటినైతే వీలైనంత వరకు కట్టుకుంటూ వచ్చేస్తున్నాము. ఉంగరాలకి పెట్టినాం కాబట్టి ఆ డబ్బులు కట్టుకుంటూ వస్తూ ఉన్నాము. అవి వచ్చిన తర్వాత మిగతాది మేము చేయబోయే పని ఏంటంటే కంకర కానీ ఇసుక కానీ ఇవి అయితే తోలిస్తామండి. తర్వాత కొన్ని వస్తువులన్నీ సమకూర్చిన తర్వాత ఇంటి పని స్టార్ట్ చేస్తాము. మీరు చూస్తారు, కష్టపడుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. ఇదనమాట ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.